హలో ఫ్రెండ్స్, మేము ఫస్ట్ టైం గణపతి పూజ ఎలా చేసుకున్నామో మీకు చెప్తాము. ఫస్ట్ విగ్రహాన్ని అయితే తెచ్చుకున్నాం. తర్వాత వైట్ క్లాత్ పెట్టేసుకొని విగ్రహం పెట్టేసుకొని దేవుడికి బొట్టు పెట్టేసాము. తర్వాత జంజనం మాల ఉంటుంది కదా, అది దేవుడికి పెట్టిన తర్వాత పూల అలంకరణ చేసాము. దేవుడికి ఇష్టమైనవి. సో అన్ని మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలు వాడవచ్చు. సో మాల కూడా వేసాము. తర్వాత గణపతికి ఎంతో ఇష్టమైన ఫస్ట్ మనము బియ్యం పోయాలి. నేను అది ఫస్ట్లో మర్చిపోయాను. బియ్యం పోసిన తర్వాతనే గణపతిని పెట్టాలి. తర్వాత మామిడాకులు, రాగి ఆకులు, గరక, మిగిలినవి అన్నీ దేవునికి ఇష్టమైన ఐటమ్స్ పెట్టాలి. తర్వాత నవధాన్యాలు కూడా పోయాలి, 5 times పోయాలి. తర్వాత బంతి పూలు పెట్టాము. తర్వాత మనం ఇంట్లో కట్టుకోవడానికి కంకణాలను కూడా యూజ్ చేసుకోవాలి. అది మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. రెడ్ కలర్ థ్రెడ్తోని మామిడాకుతోని కంకణం మనం చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు వీడియోలో కనిపిస్తుంది. సో నేను మా ఆయన అయితే కంకణాలను రెడీ చేసాము. రెడీ చేసిన తర్వాత ఒకరికొకరు కట్టుకొని తర్వాత మా పాపకు కూడా కట్టాము. సో మధ్యలో మా మమ్మీ వచ్చింది. మా మమ్మీ కూడా కంకణం కట్టేసి మా పాపకి కూడా కంకణం కట్టేసాము. తర్వాత హారతి తీసుకొచ్చి దేవుడి దగ్గర సో హారతి తెచ్చాము. హారతి తెచ్చినాక మా హస్బెండ్ దేవుడికి మళ్ళీ జంగమాల అంటారు కదా, మాల వేసాడు. నేనేమో అంతసేపు ప్రసాదాలు తయారు చేశాను. హారతి మనం ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా, అది కూడా మనం దేవుడికి చేయొచ్చు. తర్వాత దేవునికి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చాము. తర్వాత తమలపాకు ఉంటుంది కదా, తమలపాకులో 5 items రకాల ధాన్యాలను కూడా వేయాలి. తర్వాత నేను ఇంట్లో చేసిన ప్రసాదాలను దేవుడికి సమర్పించాము. ఏమేమి చేసామో మీ వీడియోలో చూడండి. పులిహోరాలు, ఇంకా వైట్ సున్నుండ, అన్ని రకాలుగా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. తర్వాత మా హస్బెండ్ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇంట్లో దేవుడిని పెట్టుకున్నప్పుడు రాత్రంతా గండ దీపం పెట్టుకోవాలి. అది నైట్ మొత్తం వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకుండా చూసుకోవాలి మనం. సో దాన్ని అయితే మా హస్బెండ్ ముట్టిస్తాడు. సో మా పాప వచ్చింది మధ్యలో. తర్వాత నేను ఇంట్లో చేసిన ప్రసాదాలన్నీ దేవునికి పెట్టేశాము. సో తర్వాత మా హస్బెండ్ దీపాన్ని వెలిగించాడు. అది మనము మార్నింగ్ నెక్స్ట్ డే దేవుణ్ణి కదిలించే వరకు ఉంచాలి. ఇంతే మా పూజ సింపుల్.